ఇంకా వెల్కమ్ కూడా చెప్పలేదు కదా. వెల్కమ్ టు జూహిట్ బ్లాగ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాము, ఏమైంది ఈ రోజు అని చూస్తున్నారా? లైఫ్ కి జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, డాలీ కూడా హ్యాపీగా ఉంది, జూలీ కూడా. సారీ ఇప్పుడు పాడుతుంది. ఈ రోజు లైవ్ పాడిస్తాను నేను, ఎందుకంటే పాపం లైవ్ లో పానిక్ అయింది అనమాట. ఏం మాట్లాడాలి కదా డాలీ. అదే రికార్డెడ్ సీన్స్ లో అయితే మాట్లాడుతుంది అనమాట, తనంతకు తనే మాట్లాడుతుంది, మీకే తెలుసు కదా. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, రియల్లీ చాలా 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 హ్యాపీగా అనిపించింది కమ్యూనికేట్ చేయడం. అండ్ ఒక్క నెగటివ్ కామెంట్ కూడా రాలేదు, లైక్ ఎనీథింగ్, అది ఏదైనా కావచ్చు. యూజువల్గా మేము కూడా వేరే లైఫ్స్ చూస్తూ ఉంటాం కదా, 1 or 2 అయినా వస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మన జూహిట్ బ్లాగ్స్ లో లైక్ ఐ హ్యావ్ సచ్ ఏ నైస్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్. యు ఆర్ చెప్పాలనుకుంటున్నా అన్న ఎప్పుడు బ్లాగ్స్ లో కదా, లైవ్ లో వచ్చాడు. yes, ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే, అజిత్ మాట్లాడడం చూడాలి అనుకుంటూ ఉంటే, ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ లైవ్ వీడియో. నేను అది కూడా అప్లోడ్ చేసేసాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ, నిజంగానే చాలా 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 హ్యాపీగా ఉంది. ఒక్కరంటే ఒక్కరు కూడా పెట్టడం, ఈవెన్ నేను ఒకటే కాదండి, సీరియస్ గా చెప్తున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మన వీడియోస్ చూస్తూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు లైవ్ కి జాయిన్ అవుతూ ఉంటారు. నాట్ ఓన్లీ ఇన్ హోమ్, ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, ఆర్ రిలేటివ్స్, కజిన్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఒక్క నెగిటివ్ కామెంట్ మనకు కాకపోయినా వాళ్ళకి అనిపించినా కూడా దే ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. అండ్ నిజంగా నేను ఐఎమ్ నాట్ జస్ట్ టెలింగ్ యూ, ఐ మీన్ ఇట్. నిజంగానే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఎవ్రీ వన్, లైక్ ఐ కాంట్ టేక్ ఎ నేమ్, ఎంతమంది లైవ్లో జాయిన్ అయ్యారు అందరూ. ఐఎమ్ లిటరలీ గెటింగ్ టీయర్స్. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నాకు. ప్రతి ఒక్కరు మంచిగా అడుగుతున్నారు. హ్యాపీ టీయర్స్, యా ఎగ్జాక్ట్లీ, హ్యాపీ టీయర్స్. యూఆర్ సో ఓవర్వెల్మ్డ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ 5K కాదు, మీకు 10K అవ్వాలి సబ్స్క్రైబర్స్, 1 lakh రీచ్ అవుతారు అని చెప్తూ ఉంటే ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ, బికాస్ వీ హ్యావ్ సచ్ ఎ నైస్ కమ్యూనిటీ. ఇంత మంచి కమ్యూనిటీ అండ్ ఇంత మంచి సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మనకి ఎంత సబ్స్క్రైబర్స్ అయితే నాకు అంత హ్యాపీగా ఉంటుంది. యా, అంత హ్యాపీగా ఉంటుంది. అండ్ అందరిలోనూ పాజిటివిటీ, అందరిలోనూ ఒక ఎక్సైట్మెంట్. సచ్ ఏ గుడ్ క్వశ్చన్స్ అజిత్ని అడగడం కానీ, డాలీ, జూలీ, పిన్ని, అందరి ఫ్యామిలీ గురించి, మమ్మీ గురించి, డాడీ గురించి, నాట్ అబౌట్ ఎ సింగిల్ పర్సన్. మీరు ఓవరాల్ ఫ్యామిలీని యూ ఫెల్ట్ యాజ్ యువర్స్ అనమాట. అంత బాగా అనిపించింది నాకు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ, ఐ కాంట్ స్పీక్ ఇనఫ్ అబౌట్ ఇట్. ఒకవేళ మీరు లైవ్ మిస్ అయి ఉంటే నేను అప్లోడ్ చేస్తాను చూడండి. నాకు తెలిసి ఆ లైవ్లోనే మీరు నా హ్యాపీనెస్ అంతా చూడొచ్చు. అండ్ నాకు అజిత్కి కొత్త టైటిల్ కూడా ఇచ్చేసారనమాట మన వాళ్ళు. వచ్చేసి రౌడీ బేబీ, అన్న వచ్చేసి కూల్ బేబీ అంట. యాక్చువల్లీ అజిత్ అంత సైలెంట్ ఏం కాదు, మాట్లాడతాడు. మాట్లాడటం అంటే లైవ్ లో మాట్లాడిన వాయిసే ఉంటుంది అనమాట. అజిత్ ఎప్పుడు గట్టిగా అరవడం కానీ, గట్టిగా మాట్లాడడం కానీ నాకు చిన్నప్పుడు తెలివి అంటారు కదా, అప్పుడు నుండి నేను ఎప్పుడు చూడలేదు అనమాట అజిత్ అరవడం, గొడవ పడ్డం. ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో ఒక చిన్న గొడవ కూడా లేదు. అయినా కూడా ఏంటి అనుకుంటాం అంతే, అంతకంటే నాట్ ఈవెన్ ఏ సింగిల్ మినిట్ మేము అసలు ఎప్పుడు గట్టిగా గొడవ పడింది, అరుచుకున్నది లేదనమాట ఇంట్లో. ఈజ్ రియలీ కామ్ అండ్ పేషెంట్ ఆ మ్యాటర్కి వస్తే. సో తన వాయిస్ అంతా సారీ అబౌట్ ఇట్. నిజంగానే తను అంతకంటే గట్టిగా మాట్లాడలేడు అనమాట. హీ కాంట్ షౌట్ కదా జూలీ. యాక్చువల్గా డాలీ ఎక్కువ మాట్లాడుతుంది, కానీ లైవ్ ఫస్ట్ టైం కాబట్టి షీ కెప్ట్ వెరీ సైలెంట్ కదా. ఎందుకు మాట్లాడలేదు చూసారా? డ్రెస్ కూడా మార్చేసింది అప్పుడే. నేను జూలీ ఇంకా మార్చుకోలేదు. ఎవరో కామెంట్లో అడిగారు ఈ డ్రెస్ గురించి, నాది కాదు అజిత్. యా, ఇది అజిత్ అన్నమాట. అన్నని అడిగినారనమాట, జూహిట్ కి ఇచ్చేసి బాగుంటది అంటే యా అలా అంటున్నాడు అనమాట. తనకి ఇది చాలా ఇష్టం అనమాట. కానీ ఒక్కసారి కూడా వేసుకోలేదు, నేను వేసుకున్నాను ఫస్ట్. లేదు, ఒకసారి కూడా వేసుకోలేదు, అప్పుడే నువ్వు వేసుకుంటున్నావు అన్నాడు. నాకు బాగా గుర్తుంది. అండ్ పిన్ని గురించి అడిగారు, మమ్మీ డాడీ గురించి కూడా అడిగారు. నెక్స్ట్ ఎప్పుడైతే లైవ్కి వస్తానో మేబీ ఆన్ ఏ స్పెషల్ అకేషన్, మేబీ నా బర్త్డే రోజు అలా ఎప్పుడైనా రావచ్చు అనమాట. లేదంటే 10K సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కానీ, ఏదైనా ఒక అకేషన్ అప్పుడు ఖచ్చితంగా లైవ్కి వస్తాను. అప్పుడు అందరినీ చూపిస్తాను, ఆల్ మై ఫ్యామిలీ, ఐ మీన్ పిన్ని, బాబాయ్, అందరినీ చూపిస్తాను, డోంట్ వరీ. అండ్ ఇప్పుడు కొంచెం కష్టం వచ్చేది. మీ డాడీ కొంచెం కష్టమా? డాడీ కొంచెం కష్టం. యా, లైక్ మెడికల్ ఫీల్డ్ కాబట్టి అక్కడంతా పని చేసుకొని ఎప్పుడైనా రావాలంటే ఒకసారి వస్తాడు. యా, ఇదేదో లైవ్ లో మాట్లాడొచ్చు కదా. లైక్ అప్పుడు లేదు, పాట పాడాలి. డాలీ నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అదే పాడు. ఓ సక్కనోడా పట్టు పిడికిలై
దాడి చేసినాడే దడదడ కస్సు బుస్సు తయారు ఇంకెంత కాలం తీపి ముద్దు వృధాలు ఇంకెంత కాలం ఇడియా అడిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటివ్వు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబు. కాదు డాలీది స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా పాట పెట్టని తనకు వస్తుంది, నేర్చుకుంటుంది అనమాట. చాలా ఫాస్ట్ లెర్నర్ తను. అండ్ ఫ్యూ మెంబర్స్ అడిగారు కన్నడ మాట్లాడండి అని చెప్పి నేను లైవ్ లో కన్నడ కూడా కొంచెం మాట్లాడాను. మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడుగుంటే కన్నడ బ్లాగ్స్ తీయమని చెప్పారంటే ఒక బ్లాగ్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. నాకు నిజంగానే తెలీదు కన్నడ, ఐ మీన్ బెంగళూరు వాళ్ళు కూడా చూస్తారు, కన్నడ పీపుల్ కూడా చూస్తారు అని ఖచ్చితంగా చేస్తాను. ఐ లవ్ స్పీకింగ్ ఇన్ కన్నడ. నాకు ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే. నాకు లాంగ్వేజెస్ నేర్చుకోవడం అన్నా, ఒక స్టేట్కి వెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. నేను నేర్చుకోవడమే కాకుండా జూలీ డాలీకి కూడా అప్పుడప్పుడు అలా నేర్పిస్తూ ఉంటాను అనమాట. కన్నడ సీరియల్స్ చూడడం కానీ మాట్లాడడం కానీ చేస్తూ ఉంటాము. దట్స్ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ మళ్ళీ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ 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 మచ్. అండ్ ఇంకా ఇప్పుడు జస్ట్ డ్రెస్ వేడిగా ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వెళ్ళి వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ లంచ్. నేను ఒకటే కాదు, ఇంట్లో అందరు హ్యాపీగా ఉన్నారు అబౌట్ దిస్ లైవ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరు జాయిన్ అయ్యారో అందరికి. ఇప్పుడు అక్క జూలీ డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి వెళ్ళి తర్వాత తినేస్తాక కార్డ్స్ ఆడికి వచ్చేపల అలా అనమాట. ఓకే బాయ్. ఏంటి ఏదో సీక్రెట్ చెప్పిందండి నాకు చెప్పకుండా. ఏం చెప్పింది? మామా. ఓకే గాయస్, ఓకే కిందికి వెళ్ళి లంచ్ చేస్తాం. బాయ్, నాకు ఆకలిస్తుంది వీళ్ళ మాటలు. బై బై బాయ్. ఓకే గాయస్, చాలా మెంబర్స్ అడిగారు కదా చైల్డ్హుడ్ పిక్చర్స్కి రియాక్ట్ అవ్వండి, చూపించండి అని చెప్పి. ఫ్యూ పిక్చర్స్ చూపిస్తాను, లైక్ ఒక 5 or 6 పిక్చర్స్. సో చూడండి మీరు కూడా. ఇక్కడ ఎవరో గెస్ట్ చేసేయండి మీరే. ఇక్కడ పిన్ని పెళ్ళప్పుడు పిక్చర్ అనమాట ఇది. అండ్ మమ్మీ కనిపించట్లేదు కానీ ఇదిగోండి ఇక్కడ పిన్ని, ఇక్కడ డాడీ, అండ్ ఇదిగోండి అజిత్ కూడా ఇక్కడే ఉన్నాడు. అజిత్ చూడండి అప్పుడు ఎంత సన్నగా ఉన్నాడో. అండ్ నా ఫొటోస్ కూడా చూపిస్తాను. ఇది నేను, నాకు తెలిసి అప్పుడు నాకు ఒక 6-7 years అట్లుంటాయేమో. ఇక్కడ నేను అనమాట, ఇక్కడ మా మమ్మీ. నాకు తెలిసి ఇది మమ్మీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పిక్చర్ అనమాట. ఇంకా చిన్న ఫోటో అయితే ఇది నేనే. అండ్ ఇక్కడ అజిత్ అనమాట. మేమిద్దరం చాలా సిమిలర్గా ఉంటాము. మేబీ అక్కడ కూడా అజితా? కాదు. ఓకే, ఇక్కడ నేను, ఇక్కడ అజిత్. సో ఇది నేనే. దిస్ ఈజ్ మమ్మీ. చూడండి, నేను డాన్స్ కాంపిటీషన్లో ప్రైజ్ విన్ అయితే నాకు ఏమి ఇచ్చారు? బిందె ఇచ్చారు. ఏం చేసుకోవాలా అని చూస్తున్నాను అనమాట నేను దాన్ని. అండ్ ఇక్కడ డాలీ జూలీ నవ్వుతున్నారు ఆ ఫోటో చూసి. మీరే చూడండి, చిన్నపిల్లలకి ఇట్లా బిందెలు ఇస్తే ఏం చేసుకుంటారు చెప్పండి? వేస్ట్ కదా. చూడండి నా ఫేస్ చూడండి ఎలా ఉందో అప్పుడు. అజిత్ 8th బర్త్డే అంట. ఇక్కడ నెంబర్ ఉంది కదా, అది చూసి గుర్తుపట్టాను. ఇక్కడ అజిత్ అండ్ ఇక్కడ నేను. మా ఇద్దరికి ఇక్కడ 1 year అనమాట ఏజ్ గ్యాప్. అండ్ ఇక్కడ నేను స్కూల్లో డాన్స్ చేస్తున్న ఫోటో. దీంట్లో నేను ఎక్కడున్నానో గెస్ట్ చేయండి. డాలీ నేను ఎక్కడున్నా చెప్పు. ఎక్కడ? ఎగ్జాక్ట్లీ ఇదిగోండి ఇలా కర్లింగ్ బొచ్చు ఉండేది నేనే అనమాట. అలా కొంచెం యాక్టివ్గా ఉండేదాన్ని స్కూల్ డాన్స్ కాంపిటీషన్స్లో. అండ్ బై ద వై సెయింట్ జోసెఫ్ స్కూల్ నాది. నా పిక్చర్స్లో అన్నిటికంటే ఫేవరెట్ పిక్చర్ ఇదే అనమాట నాకు. ఈ పిక్చర్ చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఎందుకు ఏడుస్తున్నానో ఏమో మొత్తానికైతే, కానీ ఈ పిక్చర్ చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ఎంబారసింగ్ ఫోటో చూపిస్తాను. అజిత్ చూస్తే ఎందుకు చూపించావు అంటాడు. చూడండి అజిత్ ఇక్కడ ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడో అప్పుడు కూడా. అండ్ తర్వాత ఇక్కడ మా పెద్ద నానమ్మ చనిపోయారు, ఇప్పుడు లేరు. మా ప్రెజెంట్ ఉన్న నానమ్మ పిక్చర్స్ కోసం సర్చ్ చేస్తున్నాను. ఐ థింక్ ఇక్కడ ఉన్నారు అనుకుంటా. దిస్ ఈస్ వెరీ 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 ఓల్డ్ పిక్చర్. ఇక్కడ మా నానమ్మ అనమాట, ఇక్కడ మా మమ్మీ. అండ్ ఇక్కడ అజిత, నేను ఏమో గుర్తుపట్టలేను. ఇక్కడ చూడండి డాడీ, మమ్మీ అండ్ నేను. మమ్మీ అప్పుడు చూసారా ఎంత సన్నగా ఉండేవారు, మా మమ్మీ అయితే ఇప్పుడే బాగుంది. అండ్ ఇక్కడ డాడీ అనమాట. ఇక్కడ నేను ఆల్వేస్ క్రయింగ్ ఇన్ పిక్చర్స్. అండ్ ఇక్కడ మీసాలు చూడండి, కొంచెం ఇక్కడ కొంచెం అక్కడ మధ్యలో. డాలీ ట్రోల్ చేసేస్తుంది అనమాట పిక్చర్స్ చూస్తూ. ఇది నేను డాన్స్ కాంపిటీషన్స్ కి రెడీ అవుతూ వెళ్ళే అప్పుడు తీయించుకున్న పిక్చర్ అనమాట. ఇక్కడ సేమ్ మళ్ళీ మా స్కూల్లో ఎందుకో లంచ్ బాక్సులు, బిందెలు ఇలాంటివే ఇచ్చేవారు ప్రైజ్ కింద. ఇది కొంచెం పెద్ద అయ్యాక వచ్చిన ప్రైజ్ అనమాట నాకు. అండ్ ఇంకొక పిక్చర్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఎవరో గెస్ట్ చేయండి. ఇక్కడ ఎవరు యా, ఇక్కడ పిన్ని,
ఇక్కడ ఎవరో గెస్ట్ చేయండి. జూలీ అన్నమాట. ఇక్కడ డాలీ పిక్చర్స్ అన్ఫార్చునేట్లీ డాలీ పిక్చర్స్ లేవు, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయన్నమాట అన్ని. చిన్నప్పుడు జూలీ మాతోనే ఉండేది కాబట్టి జూలీ పిక్చర్స్ కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఇక్కడ కూడా జూలీనే. యాక్చువల్లీ జూలీ డాలీ సిమిలర్గా ఉంటారనమాట చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా సిమిలర్గా ఉండేవాళ్ళు. నేను చూపిస్తాను. ఇంకా ఈ ఫోటోలో చూడండి అసలు ఏమైందో, అందరూ కేక్ పూసినట్టున్నారు. నా బర్త్డే పిక్చర్ అనమాట. నేను చూడండి అప్పుడు బ్యాంగిల్స్ అన్నీ ఎలా పడితే అలా ఉన్నాను అనమాట. అక్కడ ఏదో గిఫ్ట్ తీసుకుంటూ ఉన్నాను. ఇది మా ఓల్డ్ హౌస్లో అనమాట పిక్చర్స్ అన్నీ. మీరు అడిగారని చెప్పి కొన్ని ఫొటోస్ అలా అలా స్క్రోల్ చేసామన్నమాట. ఐ థింక్ దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. నేను నా పిక్చర్స్ ఏవైనా ఉంటే పక్కన అలా ఇన్సర్ట్ చేస్తూ ఉంటాను, మీరు చూడొచ్చు. అంతే, ఇంకా చైల్డ్హుడ్ పిక్చర్స్ ఏం లేవు. యాక్చువల్లీ ఇంకా మేము లంచ్కి వెళ్ళలేదన్నమాట. వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా టైం చూసి ఇంకా టైం ఆకలేస్తుందా. డాలీ అయితే చికెన్ పక్కా ఉండాల్సిందే. డాలీకి చికెన్ ఫేవరెట్ ఫుడ్. యా, జూలీ వెజ్. అండ్ నేను ఇంకా ఏమో తెలీదు, కిందికి వెళ్తే తెలుస్తుంది. సో వీళ్ళైతే ఫొటోస్ అలా తిప్పుతూ ఉన్నారనమాట. ఇంత పెద్ద ఆల్బమ్ ని చూపించలేం కాబట్టి అందులో కొన్ని ఫొటోస్ చూపించామన్నమాట. అండ్ దెన్ అజిత్ ఫ్రెష్ అప్ అవుతున్నాడు. సో అజిత్ వచ్చిన తర్వాత సింగింగ్, బాత్రూమ్ సింగర్ అనమాట అజిత్. బై ది బై కదా డాలీ. రణబీర్ కపూర్ ఏదిల్ హై ముష్కిల్ సాంగ్స్ పాడుతూ ఉంటాడు అనమాట. అంత దరిద్రం పడతారా? మన కాపీ రైట్స్ పడతాయి, వద్దంటున్నా కదా. ఓకే గాయ్స్, సీ యూ ఆఫ్టర్ లంచ్. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను అనమాట. లేచిన వెంటనే ఎందుకు ఇట్లా నవ్వుతున్నా అనుకుంటున్నావు? చెప్పు. ఏం లేదు, జూలీ ఫ్రిడ్జ్ లో నుంచి ఏదో తీయాలనుకోయిందా, చైర్ అట్లా పెట్టుకోయిందా, అక్క ఇట్లా తీసింది. తన చైర్ సపోర్ట్ కి పెట్టుకోయింది. నాకు తెలియదు అది. నేను వచ్చి కూర్చుందాము వ్లాగ్ చేద్దామని వచ్చాను అనమాట. తన చైర్ సపోర్ట్ కి పెట్టుకోండి, నాకు తెలీదు. నేను చైర్ లాగేసాను, కింద పడిపోయింది అనమాట. అయ్యో జూలీ, తగిలిందా? తగలలేదంట, ఊరికే నవ్వుతుంది అదనమాట. ఓకే, మార్నింగే ఫుల్ ఎనర్జెటిక్గా లేచేసాను. అందరు లేచిన తర్వాత ఏదో మార్నింగ్ 8:30కే అలారం పెట్టుకున్నాను వర్కౌట్ చేసేదానిలాగా. కానీ లేవలేదు, వర్కౌట్ కూడా చేయలేదు. ఎందుకంటే నైట్ అసలు నిద్ర పట్టట్లేదు. ఇంకా మార్నింగ్ ఎట్లా లేయాలని నాకు తెలియదు అనమాట. సో 8:30కి అనుకున్నాను, కానీ 11కి లేచాను నేను. మా డాడీ కంప్లైంట్ చేస్తుంది, వెళ్ళి ఇప్పుడు కింద పడేసింది అక్క అని. ఇట్స్ బై మిస్టేక్, నిజంగానే ఊరికే చేశాను. చూసారు కదా గోలా. సారీ జూలీ. అదనమాట విషయం. పొద్దున్నే జూలీ పడింది, నేను లేవలేదు. ఇప్పుడు 11కి లేచాను. ఇప్పుడు ఇంకా కాస్త ఏదైనా ప్రీ వర్కౌట్ లాగా ఏదైనా తీసుకొని వర్కౌట్ చేయాలన్నమాట. వర్కౌట్ కాకపోయినా అట్లీస్ట్ యోగా చేయాలి. డాలీ ఏంటి గ్లాస్ తిప్పుతుంది అని చూస్తున్నారా? మిల్క్ తాగుతుంది అనమాట మేడం గారు. మిల్క్ నువ్వే తాగు, వాళ్ళు తాగేసి ఉంటారు ఆల్రెడీ 11కి. నువ్వేం బ్రేక్ఫాస్ట్ చేసినావు? పూరి చికెన్. ఐ హేట్ పూరి. సో ఆల్టర్నేట్ ఏదైనా తీసుకోవాలి. నాకు చపాతి, అది కూడా నువ్వే చెప్పేసినావా? జూలీ బ్రెడ్ తింటుంది. బ్రెడ్ ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటుంది, కానీ బ్రెడ్ తింటుంది. అదిగోండి ఆ మిర్రర్లో కనిపిస్తుంది కదా, అదిగోండి జూలీ కనిపిస్తున్నావు నువ్వు. పడింది కదా పాపం, అలిగింది. పర్లేదులేండి కాసేపే. ఇప్పుడు చూడండి డాలీ చూపిస్తుంది జూలీ కింద ఎట్లా పడిందో. అప్పటి నుంచి ఇమిటేట్ చేస్తా ఉంది జూలీని. ఇప్పుడు డాలీనే చూపిస్తుంది చూడండి. ఏమైంది డాలీ? జూలీ ఇట్లా కూర్చోయిందా, నువ్వు చైర్ లాగావా, అట్లా తిరిగిందా? అట్లా పడిందా? ఎక్కడి నుంచి అడి అరుపులు వినపడ్డా జూలీ? ఎక్కడున్నా? ఎట్లా పడింది? అట్లా పడిందా? ఓకే గైస్, టైం అరౌండ్ 12 o'clock అలా అవుతుంది. అండ్ జూలీ నేను ఇప్పుడే ఇంకా వర్కౌట్ కంప్లీట్ చేయలేదు. ఇంకా యాక్చువల్లీ లెగ్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ దిస్ ఆఫ్టర్ 2 weeks. గ్యాప్ వచ్చిందనమాట చాలా ఎక్కువగా. ఐ మీన్ 10 days అలా గ్యాప్ వచ్చి ఉంటుంది. సో అందుకే కొంచెం లైట్గా వర్కౌట్ చేస్తున్నాను. జస్ట్ ఒక 15 minutes ఇప్పుడు లెగ్స్ చేశాను. దెన్ 20 minutes ఆఫ్ యోగా ఇంకా చేయాలి. నాకు తెలుసు మీరు వర్కౌట్ వీడియోస్ చూపించండి అని అడుగుతారని.
ఐ ఫీల్ నేను చేసే వర్కౌట్స్ చూపించడం కంటే నేను ఏ వర్కౌట్స్ చేస్తానో నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఐ యూజువలీ డూ ఫిట్నెస్ బ్లెండర్స్, లేదంటే యూజువల్గా అయితే ఆన్లైన్ క్లాసెస్ తీసుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఐ టేక్ మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా తీసుకుంటాను. బట్ కరెంట్లీ నాకు అంత మోటివేషన్ లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ వర్కింగ్ అవుట్ ఇన్ హోమ్ బై ఫాలోయింగ్ ఫ్యూ హోమ్ వర్కౌట్స్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు మీరైతే కింద డిస్క్రిప్షన్లో ఇప్పుడు 15 minutes లెగ్స్ చేసా అని చెప్పాను కదా, ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. ఐ కెనాట్ స్పీక్ ప్రాపర్లీ ఎందుకంటే ఇప్పుడే జస్ట్ అయిపోయింది అండ్ రికార్డింగ్ స్టార్ట్ చేసేసాను. అండ్ 20 minutes ఆఫ్ యోగా ఐఎమ్ ఫాలోయింగ్ నైట్ ట్రైనింగ్ యాప్. దట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట నైట్ ట్రైనింగ్ యాప్ అనేది. సో యోగా చేయాలి, వర్కౌట్ చేయాలి అనుకునే వాళ్ళు యూ కెన్ గో అండ్ రిజిస్టర్ ఓవర్ దేర్. ఇట్స్ ఫ్రీ, ఛార్జెస్ ఏమి ఉండవు అనమాట. ఆ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ప్రాపర్లీ. అంత ఇంటెన్స్ ఏం లేదు, బట్ ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం ఆయాసం వస్తుంది అనమాట. బట్ లెగ్స్ కూడా అంత పెయిన్ లేదు. స్టార్టింగ్ డేనే లెగ్స్ అంత ఇంటెన్స్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ 2-3 days కొంచెం కష్టం అవుతుంది కదా నడవడానికి, అందుకే లైట్గా చేసామన్నమాట. సో మీరు వర్కౌట్ అడుగుతున్నారు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. యూ కెన్ గో అండ్ ఫాలో దెమ్. దట్స్ ఇట్. ఐఎమ్ గోనా కంప్లీట్ మై యోగా అండ్ దెన్ సీ యూ బ్యాక్. డాలీ ఏం చేయట్లేదు, షీస్ టయర్డ్ అంట. టయర్డ్ కాదు, ఏం కాదు, చేయాలని లేదు, అందుకే చేయట్లేదు. ఓకే గైజ్, ఐ విల్ సీ యూ ఆఫ్టర్ యోగా. ఓకే గైస్, ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది అనమాట. ఐ మీన్ యోగా కూడా అయిపోయింది. ఐ డిడ్ పవర్ రిస్టరేటివ్ యోగా. ఇట్స్ 20 minutes one. నేను కింద యాప్ అయితే లింక్ చేస్తాను. దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి వీ ఆప్టెడ్ ఫర్ 20 minutes. డాలీ ఏం చేయలేదు. జూలీ చూడండి హెయిర్ ఎలా ఉందో. జూలీ నేను ఇద్దరం కలిసి చేసామన్నమాట. అండ్ దీంతో పాటు ఇఫ్ యూ కెన్ డూ, యూ కెన్ ఆల్సో యాడ్ ఆన్ మెడిటేషన్. లైక్ మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేయండి, ఎందుకంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అని చెప్తారు. ఐ విల్ ఆల్సో ట్రై టు డూ ఇట్, బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ డూ ఇట్ ఆర్ నాట్. కానీ స్లోగా నేను దాన్ని కూడా ఇంకల్కేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈవెన్ దట్స్ ఫర్ 5 minutes మీరు చేయండి. బట్ డాలీ చూడండి ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తుంది. వర్కౌట్ చేయదు, యోగా చేయదు, కానీ ఓవర్ యాక్షన్ చేయమంటే బాగా చేస్తుంది అనమాట. రేపు చేస్తావా? చూస్తాం. ఈవినింగ్ ఇంకొకసారి చేద్దాం అనుకుంటున్నాము వర్కౌట్స్, కానీ చూద్దాం, ఓపిక ఉంటే చేస్తాం, లేదంటే లేదు. తర్వాత వాట్ ఎల్స్, ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అండ్ మామీ ఈస్ ప్రిపేరింగ్ లంచ్. ఏంటి? చికెన్. ఎవ్రీడే చికెన్ ఉన్నా తింటుంది అనమాట డాలీ. నో సాటర్డే. యా, చికెన్ కైమా చేస్తున్నారనమాట. యాక్చువల్లీ పిన్ని ట్రై చేశారు ఫస్ట్ చికెన్ కైమా అనేది. అంటే మమ్మీకి కూడా తెలుసు, కానీ మేము తింటామో తినమో అని చెప్పి ఎప్పుడు చేయలేదన్నమాట. కానీ పిన్ని చేశారు, సో అది టేస్ట్ బాగుంది, అందుకే మమ్మీ కూడా చేస్తున్నారు. మమ్మీ చాలా బాగా చేస్తారనమాట కుకింగ్, మీకే తెలుసు కదా. సో డాలీ కూడా బాగా ఫేవరెట్ అనమాట మమ్మీ రెసిపీస్ అన్నీ. ఇప్పుడైతే మటన్ తింటుంది డాలీ, అన్ని తింటుంది డాలీ. విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. బట్ వెజిటేరియన్లో ఓన్లీ 2 items తింటుంది. రసం, దట్టు దాల్లో రసం వస్తుంది కదా, పప్పులో రసం అంటారు, అది తింటుంది. కట్టు, యా అదే, అది తింటుంది. అదైన తర్వాత వెజ్ లో నాకు తెలిసి రేర్లీ ఒక 2-3 ఫేవరెట్స్ ఉంటుంది. క్యారెట్ ఫ్రై తింటుంది అంతే. రేర్లీ. వెజిటేరియన్ లో చాలా తక్కువ తింటుంది మేడము. అదే నాన్ వెజ్ లో మీరు ఏమి ఇచ్చినా తింటుంది. ఫిష్ తింటుంది, చికెన్, మటన్, ఎనీథింగ్. యా, ఐ ఈట్ ఫిష్ బట్ ఐ డోంట్ హ్యావ్ మటన్. నేను మటన్ తిన్ను. ఐ ఆల్సో డోంట్ లైక్ టు హ్యావ్ ప్రాన్స్. యాక్చువల్లీ ప్రాన్స్ బాగుంటుంది అంటారు, కానీ నాకు అంత నచ్చదు. టేస్ట్ చూడలేదు డాలీ, అందుకే తినని అంటుంది. ఒకవేళ టేస్ట్ చూస్తే నువ్వు దాన్ని కూడా తినేట్ అయిపోయి డాలీ. ఏదైనా తింటావు నువ్వు. ఎస్. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవుదామా? ఫ్రెష్ అప్ అన్నా అవుతావా, లేదంటే ఇట్లనే ఉంటావా? ఓకే, ఫ్రెష్ అప్ అవుదాం. నేను జూలీ అయితే పిచ్చి పిచ్చిగా ఉన్నాం అనమాట. వర్కౌట్ అయిపోయింది కదా ఇప్పుడే. అబ్బో, ఓకే మేడం గారు, మీరు నీటే లేండి. వర్కౌట్ చేయకపోతే మేము కూడా నీట్గానే ఉంటాం. డాలీకి బాగా బుక్కలు వచ్చేసాయి కదండి, ఇంట్లో ఉండి ఉండి. చూడండి బుక్కలు బాగా వచ్చాయి. ఒక 2 kgs పెరిగింది బాగా. అయినా వర్కౌట్ మాత్రం చేయదు. ఓకే గాయ్స్, సీ యూ ఆఫ్టర్ ఫ్రెష్ అప్. అది అసలు ఒక వర్డా? ఓకే గాయ్స్, ఫ్రెష్ అప్ అయిన తర్వాత కలుస్తా. బాయ్. హాయ్ గాయ్స్, ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ డాలీ ఇంకా రెడీ అవుతుంది. జూలీ నేను ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. జూలీ అక్కడ కూర్చొని చూస్తూ ఉంది. లైటింగ్ ఎక్కువ వస్తుందని చెప్పి నేను చూపించట్లేదు. ఆకలిస్తుంది బాగా. ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్ళాలి. అండ్ ఇప్పుడే నేను ఒక కామెంట్ చూసాను అనమాట. ఇప్పుడు కాదు, యాక్చువల్లీ 2 days కాదు, నిన్నటి నుండి లైవ్ అయినప్పటి నుండి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి దట్ మేము లైవ్ మిస్ అయ్యాము అని చెప్పి.
అందుకే నేను 1 day బిఫోరే పోస్ట్ చేశాను అనమాట దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ లైవ్ అట్ 11:30 అని చెప్పి. కానీ చాలా మెంబర్స్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నట్టు లేరు, సో వాళ్ళకి అందుకే నోటిఫై అవ్వలేదు, అందుకే లైవ్కి జాయిన్ అవ్వలేకపోయారు. ఎవరైతే నాకు లైవ్ మిస్ అయింది అని కామెంట్ చేస్తున్నారో లేదంటే కామెంట్ చేయలేక లైవ్ మిస్ అయింది అని అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి బెల్ ఐకాన్ యాక్టివేషన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్స్ అందుకే రావు. అందుకే అన్నిసార్లు నేను చెప్తానమాట, బెల్ ఐకాన్ హిట్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అని చెప్పి. అది బెల్ ఐకాన్ ఇలా ఏదో బ్రాకెట్ సింబల్ వస్తుంది కదా, అలా ఉంటేనే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ఎవరైతే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోలేదో వాళ్ళందరూ ఆన్ చేసుకోండి, సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోస్ చేసినా లేదంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫ్యామిలీతో లైవ్కి వచ్చినా కూడా మిస్ అవ్వరు. దట్స్ ఏ క్విక్ ఇన్ఫో దట్ ఐ వాంట్ గివ్. అండ్ డాలీ కూడా వచ్చేసింది, జూలీ కూడా రెడీ ఉంది అండ్ నేను రెడీ ఉన్నాను. కింద అందరూ వెయిట్ చేస్తున్నారనమాట లంచ్ కోసం. సో లెట్స్ గో. ఓకే గైస్, నేను చెప్పేది వినపడకపోయినా కొంచెం గట్టి చెప్తున్నాను, వినండి. యాక్చువల్లీ మేము ఇంటి బ్యాక్ సైడ్ దాక్కొని ఉన్నాం అనమాట. గేట్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు కాసేపట్లో పిన్ని వస్తారు. మేము పిన్ని గేట్ నుండి ఎంటర్ అయిన వెంటనే, పిన్ని కొంచెం ముందరికి వెళ్ళిన వెంటనే మేము వెనకాల నుంచి వెళ్ళి భయపెడతాం అనమాట. తన రియాక్షన్ నేను క్యాప్చర్ చేస్తాను, భయపడుతుందో లేదో. సో ఫింగర్స్ క్రాస్డ్. యాక్చువల్లీ ఈవినింగ్ టైం అయింది కదా, సో అజాయిస్తున్నారు, అందుకే నా వాయిస్ సరిగ్గా వినపడదో పిన్ని ఇంకో 2-3 minutesలో వచ్చేస్తారనమాట. మేము ఇక్కడ బ్యాక్ సైడ్ వెయిట్ చేస్తున్నాము. ఫ్రంట్ గేట్ నుంచి ఎంటర్ అయిన వెంటనే కొంచెం భయపెడతాము. బల్లేం లేదు, నో లిజర్డ్స్, ఏం భయపడదండి. ఓకేనా? రెడీ డాలీ? రెడీ? ఓకే గైస్, అది ఎంట్రన్స్ అనమాట. వస్తే అక్కడ నుండే రావాలి, చిన్న గేట్ నుంచి. సో మేము ఇట్ సైడ్ నిలబడి ఉన్నాము, ఇక్కడ వాల్ ఉంది, సో మేము కనపడే ఛాన్సే లేదు. ఇంకా అక్కడ నుంచి వచ్చిన వెంటనే పిన్నిని ఫాస్ట్గా భయపెట్టాలన్నమాట. అక్కడ నుంచి ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే మేము ఇలా ఫాస్ట్గా సౌండ్ చేయకుండా వెళ్ళి భయపెడదాం అనుకుంటున్నాము. సో 5 minutes ఇంకా రాలేదన్నమాట. వీఆర్ స్టిల్ వెయిటింగ్. ఇంటి వెనకాల నిల్చొని ఉన్నాము. వీ హ్యావ్ టు ప్రాంక్ హర్ సో బ్యాడ్లీ. ఇంకా ఫేస్కి ఏదైనా మాస్క్ అట్లా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట, ఇంకా బాగా భయపడేవారు. సో యా, మాకు బైక్ సౌండ్ రావట్లేదు, గేట్ తీసిన సౌండ్ రావట్లేదు అనమాట. వీఆర్ జస్ట్ వెయిటింగ్ హియర్ టు ప్లీజ్. ఆ వాటర్ దాంతో ఫిల్టర్తో ఎక్స్పెరిమెంట్ వద్దామా మనకు, పెద్దాం ఇంకంతే. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ హియర్. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు అనమాట మేము ఇక్కడ ఉన్నామని. అందరు పడుకొని ఉన్నారు, అజిత్, మమ్మీ, డాడీ. మేము ముగ్గురం ఫాస్ట్గా కిందికి వచ్చేసాం. యాక్చువల్లీ కాసేపు బయట కూర్చొని ఉన్నాం, క్లైమేట్ బాగుందని. సో వెంటనే ఐడియా వచ్చిందా? నో, ఇంకా రాలేదు. వెయిటింగ్. కొంచెం లైక్ 2% అయినా భయపడాలి. యా, భయపడుతుంది. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ భయపెట్టాలన్నమాట. ఏం చేద్దాం, అరుద్దామా, వెనక నుంచి పట్టుకుందామా? యా, ఒక పని చేయండి అట్లయితే. మీరు వీడియో తీస్తాంటారా, నేను వెళ్ళి స్లోగా పట్టుకుంటా. డాలీ, నువ్వు అసలు ఎక్కువ సౌండ్ చేయకూడదు, ఓకేనా? ఎందుకంటే వాకింగ్ సౌండ్ వస్తే వెనక్కి తిరిగి చూస్తుంది, వెనక్కి తిరిగి చూడకుండానే వెంటనే వెళ్ళి పట్టుకోవాలి. సో యా లైక్ ఒక కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు ప్లాన్ చేయాలన్నమాట. కిడ్నాప్ ఇంకా మనసు తీసి చేస్తా అనుకోలేదు. నో, ఇంకా రాలేదు. నా దేవుని సాక్షి నేను తీయలేకపోయినాను. ఇంకా వెనకాల నుంచి వచ్చి ఇట్లా పట్టుకుందాం అనుకునేసరికి వెనక్కి తిరిగి చూసినాం. దొంగోళ్ళే ఎవరో అనుకో. ఎట్లా భయపడినావు? చాలా భయపడినాను. చూడండి, వీళ్ళు ప్రాంక్ సక్సెస్ఫుల్, కాకపోతే ఇంకా మంచి ఎఫెక్ట్ రావాల్సింది. మొత్తానికి భయపడినావు కదా. నిజంగా మీరు అనుకోలేదు, నువ్వు ఎవరో అయిపోవచ్చు. ఓకే గైస్, పిన్ని అయితే ఫుల్ గా భయపడింది. నేను అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నా అనమాట. ఇంకా నేను పట్టుకొని కూడా పట్టుకోలేదు. అప్పుడు లేదు, నేను జగన్ వదిలేసి పోయినాడు ఇక్కడికి. నేను చక్కగా ఇక్కడికి వచ్చిన, ఇట్లా వచ్చి చూస్తే ఇది తెల్ల చెప్పు కదా అక్క అని గట్టిగా ఎంత గట్టిగా అరిచినాను అండి అసలు. భయపడిచ్చినాడు ఇప్పుడే ఇందాకనే. ఎంత భయపడినా అని తెలుసా, చెమట్లు కానీ
నేనైతే కొంచెం భయపడితే చాలనుకున్నా, నువ్వైతే ఫుల్ గా భయపడ్డావు చాలా అన్నమాట. అస్సలు చూసుకోలే అమ్మ నిన్ను, అసలు అప్పుడు నన్ను ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను చూసుకోలే, మళ్ళీ ఇట్లా తిరిగినప్పుడు వీళ్ళిద్దరు కనిపించినప్పుడు భయపడినా నేను చూసినా అప్పుడు అబ్బా ఫుల్ ప్రాంక్ అయింది. నేను ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాను, నేను పట్టుకుంటే లోపలే వెనక్కి తిరిగి చూసేసింది అనమాట. వచ్చి అక్క అంటున్నాను, ఎవరో అక్క వచ్చి వీడియో చూద్దాం ఒకసారి. యా ఒకసారి. ఓకే గైస్, ఈ రోజు బ్లాగ్ నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. ఏమని మాట్లాడుతున్నావా? ఏం లేదు. ఓకే, మీకు ఈ బ్లాగ్ నచ్చుంటే, పిన్ని మీద ప్రాంక్ నచ్చుంటే, ఇంకా ప్రాంక్స్ ఎక్కువ చేయాలి అనేది నాకు ఐడియాస్ ఇవ్వండి. నేను ఈరోజు బాగైంది. ఇంకా ఏమైనా ప్రాంక్స్ ఐడియాస్ ఉంటే ఇవ్వండి, నేను చేస్తాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ చాలా ఇంపార్టెంట్, నోటిఫికేషన్స్ వస్తాయి. సో బెల్ ఐకాన్ హిట్ చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ with an interesting and different prank maybe on Pinni. Enjoy. Bye bye. బాయ్.